వైసీపీ హయాంలో దిగజారిన శాంతి భద్రతల అంశంపై ఎన్డీఏ ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అకృత్యాలు, అరాచకాలు, అణచివేతలు, అక్రమ కేసులు, బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టడం తదితర అంశాలపై దానిలో వివరించనున్నారు. వైసీపీ హయాంలో కొందరు కీలక నేతలు, మంత్రులు తమ నియోజకవర్గాల్లో తమ సొంత మనుషులను ఎస్ఐలు, సీఐలుగా నియమించుకున్నారు. మరికొందరు అధికారులు మాకు మంచి పోస్టింగ్ ఇస్తే చాలు, మీరు చెప్పినట్లు వింటామంటూ వైసీపీ విధేయులుగా మారిపోయారు. ఇలాంటి అధికారులకు 5 ఏళ్ల పాటు చట్టం పట్టలేదు. పొలిటికల్ బాసులు చెప్పినట్లల్లా నడుచుకున్నారు. ఈ క్రమంలో బాధితులపైనే కేసులు పెట్టారు. టీడీపీ సానుభూతి పరులు ఇచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తూ వచ్చారు. ఫిర్యాదు చేసేందుకు వెళితే కొట్టడం, బూతులు తిట్టడం షరామామూలే. ఇప్పుడు ప్రభుత్వం మారి నెల రోజులు దాటినా పోలీస్ స్టేషన్లో అదే అధికారులు కొనసాగుతున్నారు. వీళ్లు ఉండగా తమకు ఎలా న్యాయం జరుగుతుంది అని గత సర్కారు బాధితులు వాపోతున్నారు. పాలనాధ్యక్షుడిగా పేరున్న చంద్రబాబు బ్యూరోక్రాట్ల బదిలీల్లో బాగా జాప్యం చేశారు. ఐపీఎస్లకు పోస్టింగ్స్ ఇచ్చేందుకు నెలన్నర పట్టింది. కానీ ప్రజలతో నేరుగా సంబంధాలు నేర్పి వారి సమస్యలు విని న్యాయం చేసే పోలీస్ స్టేషన్ల అధికారులను మార్చకపోవడం పట్ల బాధితుల్లో తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంది. దీంతో ఈ రోజు సీఎం చంద్రబాబు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణాల మాఫీకి రంగం సిద్దమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముహూర్తం ఖరారైంది. తొలి విడతలో 1 లక్షలోపు రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయనుంది. సచివాలయంలోని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ క్లిక్ చేయగానే నేరుగా రైతుల ఖాతాలోకి ఏకకాలంలో రుణమాఫీ సొమ్ము జమ కానుంది. సుమారు 11.42 లక్షల మంది లబ్దిదారులకు రుణమాఫీ కింద సుమారు 7,000 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది. కాగా రైతులను 3 కేటగిరీలుగా విభజించి రుణమాఫీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. తొలి విడతలో 1 లక్షలోపు, రెండో విడతలో 1,50,000 వరకు, మూడో విడతలో 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుంది. బ్యాంకులు, పీఏసీఎస్ల నుంచి ఇప్పటికే సేకరించిన వివరాలన్నింటినీ నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్లో విశ్లేషిస్తున్నారు. మొత్తంగా రుణమాఫీ పరిధిలోకి వచ్చే రైతు కుటుంబాలు 40 లక్షలు ఉన్నట్లు లెక్క తేలింది. 1 లక్షలోపు రుణాలు ఉన్న రైతుల వివరాలను జిల్లాల వారీగా కలెక్టర్లు, డీఏఓలకు పంపించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. 1 లక్షలోపు రుణమాఫీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై బ్యాంకర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మాఫీ అయిన మేరకు మళ్లీ కొత్తగా పంట రుణాలు ఇవ్వడంపై ఆదేశాలు ఇవ్వనున్నారు. కాగా రైతు బంధు మాదిరిగానే ఈ కుబేర్ సాఫ్ట్వేర్ సాయంతో రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలు, మండల కేంద్రాల్లో సంబరాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది. పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న కీలక హెడ్ వర్క్స్ నిర్మాణాలపై ఈ నెలాఖరు నాటికి నివేదికను అందిస్తామని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సభ్యులు వెల్లడించారు. తొలుత ఈ నెల 2వ వారానికే ప్రాథమిక నివేదికను అందజేస్తామని పోలవరం ప్రాజెక్టు క్షేత్ర పర్యటన సమయంలో కేంద్ర జల సంఘానికి తెలియజేశారు. ఈ నెల 2వ వారంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల సీపేజీ నివారణ, జియాలజికల్ పటత్వ పరీక్షలపై ప్రాథమికంగా సలహాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా పోలవరం ఇంజనీర్లకు వివరించారు. ఈ నేపథ్యంలో నిన్న కూడా ప్రాథమిక నివేదికను అందజేయకపోవడంపై అంతర్జాతీయ నిపుణులను పీపీఏ సంప్రదించింది. దీంతో నివేదిక సిద్ధం కాలేదని, ఈ నెలాఖరు నాటికి అందిస్తామని పీపీఏకు అంతర్జాతీయ నిపుణులు తెలియజేశారు. నివేదిక వస్తే కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం సీపేజీ నిర్మూలన, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం డిజైన్లు సిద్ధం చేసుకోవాలని పోలవరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు భావిస్తున్నారు. కేంద్ర జలశక్తి శాఖ, జల సంఘం కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. నిపుణుల నివేదిక ఆధారంగా డిజైన్లను సిద్ధం చేసుకుని ఈ ఏడాది నవంబర్ నాటికల్లా పనులు ప్రారంభించాలి అన్న యోచనలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఉంది. ఈ నివేదికల ఆధారంగా డిజైన్లు రూపొందించి పనులు తుది అంచనా వ్యయాలను ఖరారు చేసుకోవచ్చు అని రాష్ట్ర జలవనరుల శాఖ భావిస్తోంది. భీమిలి బీచ్ రోడ్లోని భౌగోళిక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బలను తవ్వేయడంపై ఎర్రమట్టి దిబ్బలకు ఎసరు శీర్షికను నిన్న ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. తక్షణమే ఆ ప్రాంతాన్ని సందర్శించి పర్యావరణానికి విఘాతం కలిగించే పనులు ఆపించాలని అధికారులను ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక పంపాలని కోరింది. దీంతో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ భీమిలి వెళ్లి ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు. పనులు ఆపించారు. 2కి నోటీసులు ఇచ్చి 1కి సస్పెన్షన్ కు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అక్కడికి వచ్చిన భీమిలి తహసీల్దార్, జీవీఎంసీ జోనల్ కమిషనర్లపై మయూర్ అశోక్ ప్రశ్నల వర్షం కురిపించారు.
100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మట్టి కొండలను తవ్వేస్తుంటే ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీశారు. ఇక ఈ భూమి తమదిగా చెప్పుకుంటున్న భీమిలి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి మట్టి తవ్వకాల కోసం ఎవరు అనుమతులు ఇచ్చారు అని జేసీ ప్రశ్నించారు. ఇక దానికి సమాధానం చెప్పలేక అటు రెవెన్యూ ఇటు జీవీఎంసీ అధికారులు తలలు దించుకున్నారు. అసలు లేఅవుట్ కు దరఖాస్తు చేశారా, మట్టి తవ్వుతామని చెప్పారా అని కూడా జేసీ ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు స్థానిక అధికారుల నుంచి సమాధానం రాకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆ ప్రాంతంలోకి ప్రొక్లైనర్లు, లారీలు ప్రవేశిస్తే సీజ్ చేయాలి అని, పనులు జరిపించే వారిపై కేసులు పెట్టాలి అని ఆదేశించారు. సంజాయిషి ఇవ్వాలంటూ నేరేళ్ల వలస వీఆర్ఓకు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్కు భీమిలి ఆర్టీఓ ద్వారా నోటీసులు ఇప్పించారు. తవ్వకాలపై నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో తోటవీధి సచివాలయం ప్లానింగ్ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పేరుతో గత జగన్ ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన పథకం అడుగడుగునా అవినీతిమయమైన సంగతి జగమెరిగిన సత్యం. ఇక జగనన్న కాలనీలకు స్థలాల సేకరణ దగ్గర నుంచి మెరక పనుల వరకు వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయలు దోచేశారు. మరోవైపు పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో కాంట్రాక్టర్లు కూడా వేల కోట్లు కొట్టేసి పత్తా లేకుండా పోయారు. మేమాత్రం తక్కువ తిన్నామా అన్నట్లు హౌసింగ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కూడా బరితెగించి ఈ దోపిడీలో భాగస్వాములయ్యారు. పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతి, అక్రమాల గురించి పత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో వరుస కథనాలు వెలువడినా జగన్ సర్కార్ కనీసం పట్టించుకోలేదు. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోయి ప్రజాధనాన్ని లూటీ చేశారు. తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించి పేద అక్కా చెల్లెమ్మలకు ఆస్తిగా అందజేస్తామని అధికారంలో ఉండగా జగన్ ఊదరగొట్టారు. కానీ కేంద్రం వాటా కింద ఇచ్చిన 22 లక్షల ఇళ్లనే మంజూరు చేశారు. వాటిలో కూడా 5 ఏళ్లలో 5 లక్షల ఇళ్లను మాత్రమే పూర్తి చేయగలిగారు. వీటిలో ఎక్కువ ఇళ్లు లబ్ధిదారులు తమ సొంత డబ్బుతో నిర్మించుకున్నవే. ఇక మిగిలిన 17 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఆగిపోయాయి. అయితే సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేని వారికి ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే నిర్మించిస్తుందని జగన్ గొప్పలు చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మందికి పైగా ఆప్షన్ 3ని ఎంచుకున్నారు. అడ్వాన్స్ డబ్బులు, సిమెంటు, స్టీల్ ముందుగానే తీసేసుకున్న కాంట్రాక్టర్లు చాలా మంది పునాదులు కూడా పూర్తి చేయకుండానే ముఖం చాటేశారు. దాదాపు 22 లక్షల ఇళ్ల కోసమంటూ 13 రకాల నిర్మాణ సామగ్రిని రాష్ట్ర స్థాయిలోని కొనుగోలు చేసి లబ్ధిదారులకు సరఫరా చేయాలి అంటూ జిల్లాల వారీగా హౌసింగ్ గోడౌన్లకు బలవంతంగా తరలించారు. ఇలా ఒక్కో ఇంటికి 1,12,000 రూపాయలు విలువైన సామగ్రిని ముందుగానే కొనుగోలు చేసేశారు. అంటే 22 లక్షల ఇళ్ల కోసమని ఏకంగా దాదాపు 25,000 కోట్లకు పైగా విలువైన నిర్మాణ సామగ్రిని ముందుగానే కొనుగోలు చేయడం వెనుక భారీ కుంభకోణమే దాగి ఉంది. ఇక ఈ సామగ్రిని కొనుగోలు చేయడానికి టెండర్లు పిలవడానికి ముందే ఆయా కంపెనీలతో కమిషన్లు, పర్సంటేజీలు మాట్లాడుకొని 100 కోట్లు మింగేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా తీవ్రమైన క్లిష్ట పరిస్థితులు ఉన్నా వాటిని ఎదుర్కొంటూ ఎంత కష్టం పడుతున్నామో ప్రజలకు తెలియాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన కొందరు టీడీపీ ఎంపీలతో వివిధ అంశాలపై మాట్లాడినట్లు సమాచారం. రాష్ట్రంలో ఏ శాఖలోనూ పైసా కూడా నిధులు లేవు. వైసీపీ దిగిపోతూ ప్రభుత్వాన్ని దివాలా తీయించింది. అత్యవసర ఖర్చుల కోసం శాఖల వద్ద అంతర్గతంగా ఉంచుకునే డబ్బును కూడా ఊడ్చేశారు. 10వ తరగతి పిల్లల నుంచి పరీక్షల కోసం చెల్లించే ఫీజులను విద్యాశాఖ వద్ద ఉంచి పరీక్షల ఖర్చుల కోసం వాడతాం. చివరకు ఆ డబ్బులు కూడా ఉంచకుండా వేరే పనుల కోసం వాడేశారు. చిన్న చిన్న పనులను కూడా డబ్బులు లేవు. అయినా ఏదో రకంగా నెట్టుకు వస్తున్నాం, ఏది ఆగకుండా చూసుకుంటున్నాం అని ఆయన వారికి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకే తాను ఢిల్లీ వచ్చినట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మిత్రపక్షాలతో ఒకసారి మాట్లాడే నిమిత్తం పిలిచారని, ఇక మన అవసరాలు చెప్పామని ఆయన వారికి వివరించారు. బడ్జెట్లో కేంద్రం మన రాష్ట్రానికి భారీగా నిధులు ఇస్తుంది అని ఆశలు పెట్టుకోవద్దు. ఒక రాష్ట్రానికి ఇస్తే అన్ని రాష్ట్రాలు వాళ్ల మీద పడతాయి. ఇక మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చెప్పాను. బడ్జెట్లో పోలవరం, అమరావతికి కొంతమేర కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఏ పథకం కింద నిధులు అడిగినా గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల ఖర్చు వివరాలను కేంద్రంలోని అధికారులు అడుగుతున్నారు. కొత్త ప్రభుత్వం రాగానే కొన్ని సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు ఆతృత పడతారు. మనం ఎన్ని సమస్యల్లో కూరుకుపోయి ఉన్నామో వారికి తెలిస్తే మన కష్టం విలువ తెలుస్తోంది. అవసరమైన చోట మనం ఉన్న పరిస్థితిని ప్రజలకు వివరించండి. దానిని మార్చడానికి ఎంత ప్రయత్నిస్తున్నామో కూడా చెప్పండి అని తెలియజేశారు. తెలంగాణలో డ్రగ్స్ అనే పదం వినిపించవద్దు అని, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో పాటు శాంతి భద్రతల పోలీసులు డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. ఇవి కాకుండా జిల్లాలో పోలీస్ కమిషనరేట్ల పరిధిలో టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ తరహాలో డ్రగ్స్ కట్టడికి యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంలను
రంగంలోకి దింపుతున్నారు. ఒక రిజర్వ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో అవసరం మేరకు 2-3 ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో ప్రత్యేకంగా యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంలను ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ టీంలను ఏర్పాటు చేశారు. ఇక గంజాయి, ఇతర మత్తు పదార్థాలు తీసుకునేందుకు అనువైన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి అక్కడ యాంటీ డ్రగ్ కంట్రోల్ టీంలు తనిఖీలు చేయిస్తారు. ఇక అలాగే గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలతో పాటు విద్యాసంస్థలు, థియేటర్లు, ఇతర ప్రాంతాల్లో ఈ టీంలు నిరంతరం నిఘా కొనసాగిస్తాయి. ఆయా ప్రాంతాల్ని బ్లాక్ స్పాట్లుగా గుర్తిస్తారు. ఇక అవసరాన్ని బట్టి స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని దాడులు నిర్వహించి నిందితుల్ని అదుపులోకి తీసుకుంటారు. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను మార్చడంలో భాగంగా టీజీ న్యాబ్ ను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. పూర్తి స్థాయి డైరెక్టర్ నియామకంతో పాటు న్యాబ్ పనితీరును సీఎం స్వయంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకు 11,000 కోట్లు కేటాయించాల్సిందిగా ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందజేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మధ్యంతర బడ్జెట్లో 28,000 కోట్లను నీటిపారుదల శాఖకు కేటాయించగా అందులో 18,000 కోట్లు గత ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకే చెల్లించాల్సి వస్తుంది అన్నారు. ఇక మిగిలిన నిధుల్లో 2,000 కోట్లు వేతనాలు, ఇతర ఖర్చులకు అవుతాయి అని, 8,000 కోట్లు మాత్రమే పనులకు కేటాయించే వీలుంటుంది అని తెలియజేశారు. ఇక ఇవి కాకుండా గత ప్రభుత్వం 9,000 కోట్ల దాకా పెండింగ్ బిల్లులు వదిలేసి పోయింది అని పేర్కొన్నారు. దాంతో ప్రాజెక్టుల పనులు జరగాలంటే మరో 11,000 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది అన్నారు. నిన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులపై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇక ఏడాది చివరికల్లా పూర్తయ్యే ప్రాజెక్టులను ఏ కేటగిరీలో చేర్చామని వెల్లడించారు. ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి ఆ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా 195 టీఎంసీలను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద తరలించడానికి వీలు కల్పిస్తామన్న ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదనపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసీ తెప్పించుకోవడానికి వీలుగా సంప్రదింపుల ప్రక్రియను ముమ్మరం చేశామని అన్నారు. ఇక నీటిపారుదల శాఖలో పదోన్నతుల ప్రక్రియను న్యాయ నిపుణుల సలహా తీసుకున్నాక చేపడతామని తెలియజేశారు. 6 పదోన్నతుల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తామని, వివాదాలేమున్నా సంప్రదింపులతో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇక గత ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణతో నీటిపారుదల శాఖను కుప్పకూల్చింది అని, దీనిని సమీక్షిస్తామని అన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్షలను నేటి నుంచి నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 56 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆగస్టు 5 వరకు జరిగే ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. 11,062 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. సుమారు 2,79,000 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 2,48,000 మంది తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. 2.5 గంటల పాటు జరిగే పరీక్షలో 160 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 80 మార్కులు కేటాయించారు. స్టేట్ ద్వారా మరో 20 మార్కులు వెయిటేజీలో భాగంగా కలపనున్నారు. ఇక డిఎస్సి పరీక్షలను రాష్ట్రం యూనిట్ గా నిర్వహిస్తున్నాయి. ఫలితాలు విడుదల చేసి మెరిట్ జాబితాను మాత్రం జిల్లాల వారీగా ప్రకటిస్తారు. ఇక నియామకాలు కూడా జిల్లా యూనిట్ గా చేయనున్నారు. కాగా ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులో ఎస్జీటీ 6,508, భాషా పండితులు 272, పీఈటీ 162, స్పెషల్ కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ 220, స్పెషల్ కేటగిరీ ఎస్జీటీ పోస్టులు 796 ఉన్నాయి. ఎన్నికల సమయంలో మా ఎస్టీలు, మా ఎస్సీలు అంటూ ఊకదంపుడు ప్రచారం చేసిన వైసీపీ నేతలు నిజస్వరం బయటపడింది. ఆయన సామాజిక వర్గాన్ని తప్ప మరే కులం వారిని తాడేపల్లి ప్యాలెస్ లోకి రానివ్వబోరు అని జగన్ గురించి సన్నిహితులే చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆయన బాటలోని వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా నడిచారు. రోజా ఇటీవల కుటుంబ సమేతంగా తమిళనాడు రాష్ట్రంలోని తుత్తుకూడి జిల్లా తిరుచెందూరులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ అనేక మంది ఆమెతో సెల్ఫీలు దిగారు. ఇక అదే సమయంలో సెల్ఫీ కోసం రోజా వద్దకు 2 మహిళా పారిశుద్ధ్య కార్మికులు యూనిఫామ్ లో వచ్చారు. అయితే ఆమె వారిని తన దగ్గరకు రానియ్యలేదు. దూరంగా ఉండండి అంటూ చేతితో వారిని వారించారు. దీంతో వారు బిక్కుబిక్కుమంటూ దూరంగా నిలబడే ఆమెతో సెల్ఫీ దిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని చూపిస్తూ తమిళ ఛానళ్లు రోజా తీరుని ఎండగడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ ఎం వెంకటరమణారావు అదృశ్యం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 48 గంటలు దాటినా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన రాసిన మరణ వాంగ్మూలం సంచలనం కలిగిస్తోంది. ఇక కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని మహాదేవపురంలో నివసిస్తున్న వెంకటరమణారావు అదృశ్యంపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీనే ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా అధికారులు ఉద్యోగ విరమణ చేయనివ్వలేదు. నర్సాపురంలోని మాదవాయి పాలెం రేవు కాంట్రాక్టు దక్కించుకున్న చిన్నరెడ్డప్ప
దానికి సంబంధించి 55 లక్షల బకాయి వసూలు చేసే వరకు ఉద్యోగ విరమణ చేయనిచ్చేది లేదు అని అధికారులు ఆయనకు తేల్చి చెప్పేశారు. దీంతో మానసిక ఒత్తిడికి లోనైన వెంకట రమణారావు ఈ నెల 3వ తేదీ నుంచి మెడికల్ లీవ్ లో ఉన్నారు. పని మీద మచిలీపట్నం వెళ్తున్నాను అని చెప్పి ఈ నెల 15వ ఇంటి నుంచి బైక్ పై వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆయన సతీమణి పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పెనమలూరు సిఐ రామారావు 3 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఎంపీటీఓ అదృశ్యం అందుకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఇక ఆయన రాసిన లేఖ అందులోని వివరాల గురించి ఆరా తీశారు. ఫెరీ కాంట్రాక్టర్ బకాయిల సమగ్ర వివరాలను తక్షణమే అందించాలని, ఒక అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. కృష్ణా బేసిన్లో ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని కీలక ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలా మారాయి. ఆల్మట్టి గేట్లను మొన్న తెరవగా నిన్న నారాయణపూర్ గేట్లను తెరిచారు. ఇక ఆ ప్రాజెక్టు నుంచి 62,950 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. దీంతో గద్వాల జిల్లాలోని జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. జూరాలకు ఈ రోజు సాయంత్రం వరకు వరద చేరే అవకాశం ఉందని ఆ ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. జూరాలకు 2,500 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 7,500 క్యూసెక్లు దిగువకు విడిచి జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రధాన ప్రాజెక్టు ఆల్మట్టికి 92,736 క్యూసెక్ల వరద కొనసాగుతోంది. పూర్తి సామర్థ్యం 129 టీఎంసీలకు ఇప్పటికే నిల్వ ఉందా 100 టీఎంసీలు దాటింది. ఇక దీంతో దిగువకు 65,000 క్యూసెక్లు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయం పూర్తి సామర్థ్యం 37 టీఎంసీలకు నిల్వ ఇప్పటికే 30 టీఎంసీలను చేరింది. కృష్ణానదికి ఉపనది తుంగభద్రకు వరద కొనసాగుతుంది. 49,522 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3,585 క్యూసెక్ల వరద వచ్చింది. దీంతో జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి 22,166 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 33.62 టీఎంసీలు ఉన్నాయి. నాగార్జున సాగర్ లో 312 టీఎంసీలకు ప్రస్తుతం 122 టీఎంసీలు ఉన్నాయి. ఇక 21,481 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుంది. దీంతో ఏపీ తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి 9 రోజుల పాటు 5,000 క్యూసెక్ల చొప్పున నీటి విడుదలను నిన్నటి నుంచి ప్రారంభించారు. కిలో టమాటా ధర సెంచరీ దాటింది. ధర దడ పుట్టిస్తుండటంతో టమాటా కొనేందుకు సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు. రైతు బజార్లలో కిలో టమాటా 67 నుంచి 70 రూపాయల వరకు ఉండగా బహిరంగ మార్కెట్లో 100 నుంచి 110 రూపాయలు పలుకుతోంది. ఇక కిలో 20 నుంచి 25 రూపాయలు ఉండాల్సిన ఉల్లిగడ్డ ధర రెట్టింపయింది. వర్షాల కారణంగా టమాటా, ఉల్లిగడ్డ దిగుమతులు తగ్గడంతో ధరలు పెరిగినట్లు హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. 2 నెలల క్రితం రోడ్డు పక్కన ట్రాలీ ఆటోలపై 100కు 4 కిలోలు, రైతు బజార్లో 3 కిలోలు వచ్చిన టమాటా ధర సామాన్యులు ఠారెత్తిస్తోంది. ఏపీలోని మదనపల్లి, రాజస్థాన్ నుంచి నగరానికి వచ్చే టమాటా 60% తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. షోలాపూర్, నాసిక్, అహ్మద్ నగర్, పూణే తదితర ప్రాంతాల నుంచి మలక్పేట్ మార్కెట్కు రోజు సుమారు 90 నుంచి 100 ఉల్లిగడ్డ లారీలు వస్తుండేవని, నెల రోజులుగా సంఖ్య 30 నుంచి 60 వరకు తగ్గిపోయింది అన్నారు. వర్షాలతో పలు ప్రాంతాల్లో కోతకు వచ్చిన పంట దెబ్బతింటోంది. దీంతో రైతు బజార్ల నుంచి సూపర్ మార్కెట్ల వరకు ధరలు ఒక్కసారిగా పెరిగాయి అన్నారు. కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్న నిర్ణయంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, దిగ్గజ టెక్ సంస్థల నుంచి భారీ వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్లో చేసిన తీర్మానాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని సీఎం సిద్దారామయ్య ప్రకటించారు. ఈ అంశంపై తీవ్ర వివాదాలు తలెత్తడంతో బిల్లును వాయిదా వేస్తున్నామని సీఎం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కేబినెట్ తీర్మాన నిర్ణయానికి తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రానున్న మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చల అనంతరం తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇక ప్రైవేటు ఉద్యోగాల్లో 75% స్థానికులకే ఇవ్వాలని, మేనేజ్మెంట్ ఉద్యోగాల్లోనూ 50% ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ సోమవారం తీర్మానించింది. ఇక ఈ రోజు నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని భావించింది. అయితే ఈ నిర్ణయంపై పారిశ్రామిక నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పరిశ్రమల్లో సి-డి గ్రూప్ ఉద్యోగాలు 100% కన్నడిగులకే తప్పనిసరి చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసిన సీఎం సిద్దారామయ్య కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు. కన్నడిగులు ఉద్యోగాలకు దూరం కాకుండా ఉండాలి అన్నదే ప్రభుత్వ ఆశయమని, తమది కన్నడ అనుకూల పాలన అని ఆ పోస్టులో పేర్కొన్నారు. కన్నడిగుల సంక్షేమానికే ప్రాధాన్యం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసి ఆ తర్వాత దాన్ని తొలగించారు. ఇక ప్రైవేటు సంస్థల్లో 75% ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వాలని కర్ణాటక కేబినెట్ లో తీర్మానించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు రావాలని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీకు
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆహ్వానం పలికారు. కేబినెట్ నిర్ణయంపై నాస్కాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త ఆంక్షల వల్ల ఐటీ కంపెనీలు వేరే ప్రాంతాలకు మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది అని, ఇది స్థానిక ప్రతిభావంతులను ఇబ్బంది పెడుతుంది అని ఓ ట్వీట్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఇక దీనిపై స్పందించిన మంత్రి లోకేష్, మీ అసంతృప్తిని అర్థం చేసుకుంటున్నాం. మీ కంపెనీలను విస్తరించాలన్నా, మార్చుకోవాలి అనుకున్నా రీలోకేట్ విశాఖపట్నంలోని ఐటీ, ఏఐ, డేటా సెంటర్ క్లస్టర్ కు ఆహ్వానం పలుకుతున్నాం. మీకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. అలాగే మీ అవసరాలకు తగిన నిపుణులైన మానవ వనరులు ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంది అని రీట్వీట్ చేశారు. ఇటీవల జరిగిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024 దేశవ్యాప్తంగా పెద్ద వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పిటిషన్లు నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. ఇక వివిధ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను బదిలీ చేయాలని కోరుతూ ఎన్టీఏ దాఖలు చేసిన వాటితో సహా 40కి పైగా పిటిషన్లను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్లు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారిస్తుంది. జూలై 11ని ఈ పిటిషన్లపై విచారించాల్సి ఉండగా కొంతమంది పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఎన్డీఏ దాఖలు చేసిన అఫిడవిట్లను అందుకోలేదని, వాటి పరిశీలన నిమిత్తం సమయం ఇస్తూ విచారణను జూలై 18కు వాయిదా వేసింది. ఇక ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పెండింగ్ లో ఉన్న అన్ని పిటిషన్లను నేడు విచారిస్తోంది. మరోవైపు పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు సిబిఐ తన నివేదికను కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. పేపర్ లీక్ బీహార్లోని ఒక్క పరీక్ష కేంద్రానికే పరిమితం అయ్యిందని, విస్తృతంగా వ్యాప్తి చెందలేదని పేర్కొంది. ఇక కేంద్రం కూడా 2024-25 సంవత్సరానికి గాను కౌన్సిలింగ్ ప్రక్రియను జూలై 3వ వారం నుంచి 4 రౌండ్లలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మరోసారి గళాన్ని వినిపించారు. కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించామని ప్రధాని మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నమని అన్నారు. ముంబై ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ కు నిరుద్యోగుల వెల్లువ ఘటనను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఇక విమానాశ్రయ లోడర్ ఉద్యోగాల కోసం ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ముంబై విమానాశ్రయం వద్ద చేపట్టిన భర్తీ కార్యక్రమం తొక్కిసలాట వంటి పరిస్థితికి దారితీసింది. దీంతో దరఖాస్తులు ఇచ్చి వెళ్లిపోవాలని నిర్వాహకులు అభ్యర్థులను కోరాల్సి వచ్చింది. ఇక 2600 ఉద్యోగాల కోసం ఏకంగా 25,000 మందికి పైగా రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ కేంద్రం వద్దకు వేలాది మంది పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ముంబైలో మాట్లాడుతూ దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పించి తాము రికార్డులు బద్దలు కొట్టామని పేర్కొన్నారని అన్నారు. అదే ముంబైకి వేలాది మంది నిరుద్యోగులు కేవలం కొన్ని ఉద్యోగాల కోసం వచ్చారని, ఇలా దేశంలో నిరుద్యోగం రికార్డులు బద్దలయ్యాయని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ లో రైతు కలెక్టర్లు పొర్లు దండాలు పెట్టాడు. తనకున్న కొద్ది భూమిని స్థానిక మాఫియా లాగేసుకుందని, తనకు జరిగిన అన్యాయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు అని వాపోయాడు. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయంలో ఆ రైతు పొర్లు దండాలు పెట్టడం ప్రారంభించారు. ఇక దాంతో కలెక్టరేట్లోని సిబ్బందితో పాటు అక్కడికి వచ్చిన స్థానికులు సైతం పొర్లు దండాలు పెడుతున్న రైతును ఆసక్తిగా గమనించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాండసోర్ జిల్లాలో సుఖద్ గ్రామానికి చెందిన రైతు శంకర్ లాల్ భూమిని స్థానిక భూ కబ్జాదారులు ఆక్రమించారు. ఈ అంశాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో శంకర్ లాల్ విసిగి వేసారిపోయాడు. ఇక చేసేది లేక కలెక్టర్ కార్యాలయంలో పొర్లు దండాలు చేయడం ప్రారంభించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ దిలీప్ యాదవ్ స్పందించారు. రైతు భూమి ఆక్రమణ కేసును త్వరలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సభలో కాల్పులకు గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా చెవికి కట్టుతో పార్టీ శ్రేణులు కనిపించారు. చెవిలో చాలా భాగాన్ని అది కప్పేసింది. ఇక ఆయన్ని చూస్తూనే వేలాది మంది రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు పెద్ద ఎత్తున జేజేలు పలికారు. ఇక విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ట్రంప్ పాల్గొనడం, ఆయన్ని అధ్యక్ష అభ్యర్థిగా ఓహాయో సెనేటర్ జేడీ వాన్సన్ ఉపాధ్యక్షుడు అభ్యర్థిగా ఖరారు చేయడం తెలిసిందే. సభా ప్రాంగణంలోని వస్తూనే ట్రంప్ తన పిడికిలి పైకెత్తి ప్రతినిధుల మధ్య నుంచి వేదిక పైకి వెళ్లారు. ఇక ప్రతినిధులు కూడా పిడికిళ్లు బిగించి ఆయన తరహాలోనే ఫైట్ అంటూ నినాదాలు, హర్షధ్వానాలు చేశారు. రాష్ట్రంలో నేడు రేపు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ రోజు కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట, ఆసిఫాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఈ 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఆ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని పేర్కొంది. ఇక అల్పపీడన ప్రాంతం ఈ నెల 19వ తేదీన పశ్చిమ మధ్య దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు ఏపీలో రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ నెల 21 వరకు కోస్తాలో వర్షాలు కురుస్తాయని
పేర్కొంది. నేడు ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 20-21 తేదీలో కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దు అని హెచ్చరికలు జారీ చేసింది.